హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ అప్డేట్స్కి మీకు స్వాగతం. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 8 అయితే ప్రారంభం కాబోతుంది. మరి ఇప్పటికే చాలామంది కంటెస్టెంట్స్ లిస్ట్ ఎవరు ఏంటి అనే పూర్తి సమాచారం తెలుసుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి మీలో ఎంతమంది బిగ్ బాస్ 8 సీజన్ కోసం ఎదురు చూస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇటువంటి మరిన్ని లైవ్ బిగ్ బాస్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కి ఆల్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి. మరియు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఇక ఈ వీడియోలో సెప్టెంబర్ నెలలో మొదటి ఆదివారంలో ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపించేవి. కానీ సీజన్ 8 అవడంతో అదేవిధంగా డేట్ కూడా 8 అవుతుందని ఒక చిన్న ఆలోచనతో ఇటువంటి ప్లాన్ చేశారు. ఇకపోతే హోస్ట్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈసారి కూడా అక్కినేని నాగార్జున గారే హోస్ట్గా అయితే రాబోతున్నారు. ఇక బిగ్ బాస్ ప్రోమోల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటూ ఉంటారు మనోళ్ళు. నిజానికి బిగ్ బాస్ ఆట మొత్తం కూడా ఓ లెక్క అయితే ఈ ప్రోమోలే ఆటకి హైప్ని అయితే ఎక్కువగా తీసుకొస్తుంటాయి. మరి అటువంటి ప్రోమోలు ప్రస్తుతానికి భారీ హైప్లో అయితే ఉంటాయి. ఎప్పుడు కూడా ఎపిసోడ్ చూడాలా వద్దా అని దానిపై ఇంపాక్ట్ క్రియేట్ చేసేదే ఈ ప్రోమోలో. అయితే ఇక శని ఆదివారాల్లో వచ్చే ఎపిసోడ్ ప్రోమో కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తుంటారంతా. ఇక వాటిలో చాలామంది ప్రోమో కట్ చేసిన ఎడిటర్ మామ గురించి చర్చించుకుంటారు. అయితే జోకులు కూడా వేస్తుంటారు ఎడిటర్ మామ గురించి. కొన్నిసార్లు ప్రోమో ఓ రేంజ్లో అయితే ఉంటుంది. తీరా ఎపిసోడ్ చూసిన తర్వాత అందులో ఏమీ కూడా ఉండకపోవచ్చు. కానీ ప్రోమో కట్తో ఎపిసోడ్ చూడడానికి టీవీలకు హత్తుకునేటట్టుగా ప్రోమో చేస్తుంటారు. అయితే బిగ్ బాస్ ప్రోమో కట్ చేసే వ్యక్తి ఎవరన్న విషయం ఇప్పటికే చాలామందికి తెలిసే ఉంటుంది. మరి ఇప్పటికీ కూడా కొంతమంది ఇటువంటి సందేహాలతో కూడా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి ఎవరో కాదు, బయటికి కూడా వచ్చేసింది ఆ వ్యక్తి పేరు. బిగ్ బాస్ ప్రోమో క్రియేటర్ ఎవరో కాదు, ముఖేష్ ప్రజాపతి. అయితే రీసెంట్గా G5లో అంజలి హీరోయిన్గా నటించిన బహిష్కరణ వెబ్ సిరీస్ దర్శకుడే ఈ ముఖేష్ ప్రజాపతి. మరి ఈ వారం OTTలో రిలీజ్ అయిన బహిష్కరణ చిత్రానికి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. మొత్తానికి ఈ వేశ్యగా పుష్ప పాత్రలో అద్భుతంగా నటించిన అంజలిపై ప్రశంసలు అయితే కురిస్తున్నాయి. ఇక తొలి చిత్రంతోనే దర్శకుడిగా మెప్పించిన ముఖేష్ ప్రజాపతి గురించి ఆసక్తికరమైన విషయం అయితే ఇప్పుడు బయటకు వచ్చింది. అదే బిగ్ బాస్ ప్రోమోలో రూపొందించేది ఇతనేనని. మొత్తానికి బహిష్కరణ చిత్రం సక్సెస్ కావడంతో ఈ మూవీ సక్సెస్ మీట్కి బిగ్ బాస్ కంటెస్టెంట్స్ గెస్టులుగా వచ్చారు. వారిలో బిగ్ బాస్ సన్నీ, అదేవిధంగా సోహెల్, అవినాష్, పల్లవి ప్రశాంత్, మెహబూబ్ ఇలా చాలామంది అయితే ఉన్నారు. అయితే బహిష్కరణకి ఈ బిగ్ బాస్ వాళ్ళకి సంబంధం ఏంటి, అసలు వాళ్ళు ఎందుకు వచ్చారనే డౌట్లన్నీ కూడా చాలామందికి వచ్చాయి. ఇకపోతే సోహెల్ స్పీచ్ తర్వాత ఆ అనుమానాలపై క్లారిటీ అయితే వచ్చేసింది. ముఖేష్ ప్రజాపతికి బిగ్ బాస్కి ఉన్న సంబంధం ఏమిటి అంటే కనుక కత్తికి బొచ్చికి ఉన్న సంబంధం లాంటిదే. అది ఎలాగంటే బిగ్ బాస్ ఆట అంతా కూడా రంజుగా సాగుతుందంటే ముఖేష్ ప్రజాపతి రూపొందించే ప్రోమోలే అని ఆసక్తికరమైన విషయాన్ని బయటకు పెట్టేశాడు సోహెల్. మరి మొత్తానికి చూశారు కదా, బిగ్ బాస్ ప్రోమోలు ఎవరో కాదు, ఇతనే చేస్తున్నారు. ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.